ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములండి. ఈరోజు మనము ఈ వీడియోలో దేవుడు సృష్టిని ఏ విధంగా 6 దినములలో సృజించెను, ఏ దినంన ఏవేమి సృజించెను, దానికి సంబంధించిన వివరణ ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మీలాంటి ఎంతోమందికి బైబిల్ గ్రంథం యొక్క వివరణ అనేది తెలియాలి అని అంటే వీడియోని లైక్ చేయడం ద్వారా అది ఇంకా చాలామందికి చేరుతుందండి. కాబట్టి మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మేము చేస్తున్న ఈ పనిలో మీ అందరూ పాలిభాగస్తులుగా ఉంటారని మేము ఆశిస్తున్నాము. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళదామండి. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచి వెలుగునకు పగలనియు చీకటికి రాత్రిని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగా ఒక దినమాయను. దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలుగజేసి విశాలము క్రింది జలమును విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను. ఆకాశము క్రిందనున్న జలమును ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకుగా ఆ ప్రకారమాయను. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి సముద్రమని పేరు పెట్టెను. అది దేవునికి మంచిదిగా కనిపించెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలములను భూమిని మొలిపించునుగాక అని పలికగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డి తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది దేవుని దృష్టికి మంచిదాయను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునట్టు అవి ఉపయోగపడుననియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతులను అంటే నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. ఉదయమును అస్తమయమును కలుగగా 4వ దినమాయను. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములలో ఎగురునుగాకనియు పలికెను. వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడని పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయను. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించునుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. వారిని స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షము ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చియున్నాను. ఇవి మీకాహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును
పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయనను. ఈ విధముగా 6 దినములలో దేవుడు సమస్త సృష్టిని సృజించెను. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడినది. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తన పనిని అంతటిని 7వ దినమున విశ్రమించెను. కాబట్టే దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలోని దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. ఈ విధముగా దేవుడు సమస్త సృష్టిని సృజించెను. తన నోటి మాట ద్వారా సమస్త సృష్టిని సృజించి తన స్వరూపంలో మనిషిని సృజించెను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. మేము చేస్తున్నటువంటి ఈ పనిలో మీరు భాగస్వాములుగా ఉంటారని మేము ఆశిస్తున్నాము. ఇప్పటి వరకు ఈ వీడియోని మీరు చూసినందుకు ధన్యవాదములు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.